తండ్రి వందనాలు అయ్యా. ఇగో మరొక నూతన సంవత్సరంలో ప్రభా మమ్మల్ని అడుగెట్టించిన రీతిని బట్టి వందనాలు. గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా కూడి వస్తున్న సంఘం అంతటిని కూడా బలపరచండి. ఈ రాత్రికాల సమయం ముందు ప్రభా నాయ తండ్రి, నీ దైవదాసుల్ని ఎవరైతే వర్తమానం నిలబెట్టి మాట్లాడాలని ఆశపడుతున్నావో తండ్రి, ఆయన నీ నోటి బోరగా వాడుకోమని ప్రభా. అయ్యా ఇగో తండ్రి, ఇక్కడ ప్రజలకు కావలసిన వర్తమానాన్ని అందించమో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఇదిగో ప్రభా ఈ యొక్క ప్రారంభం, ఇదిగో ప్రభా ఈ కార్యక్రమం ప్రారంభం మొదలుకొని అంతము వరకు కూడా నీ ఉండండి ప్రభా. నీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా దైవజనులు మా మధ్యకు వస్తుండగా తండ్రి, ఆ రాకపోకల ప్రయాణ మార్గమంతలోని కాపుదల ఉంచండి తండ్రి. ఇదిగో పిల్లలందరూ ప్రభా ఏకీవించి ప్రభా తండ్రి నిన్ను మహిమపరచడానికి, గణపరచడానికి సిద్ధమవుతుండగా ప్రభా నాయన నీ ఆత్మను కృమరించండి, బలపరచండి. దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ చిన్ని ప్రార్థనలు ఏమైనా తప్పు ఉంటే క్షమించి మన్నించి నాయన ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థనలో నడిపించిన చినరాజా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సంఘ సభ్యులు ఎవరైనా ముందుకు వచ్చి చక్కటి పాట పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. త్వరగా పిలిచిన వాళ్ళు త్వరగా రండి. సంఘ సభ్యులు, క్వైర్ వారు కానీ ఎవరైనా పాట పాడదలుచుకున్న వారు ముందుకు వచ్చి పాట పాడవలసిందిగా వారికి ఆహ్వానిస్తూ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకున్నా నేనుండలేనయ్యా, నీ తోడే లేకున్నా నే బ్రతకలేనయ్యా. నీవే లేకున్నా నేనుండలేనయ్యా, నీ తోడే లేకున్నా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. దేవునికి స్తోత్రం. మంచిదండి. చక్కటి పాట పాడినటువంటి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అమ్మ, ఈ పాట ఎంతమందికి వచ్చు? గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి ఆవిడ పాడినప్పుడు ఎవరు పాడలేదే, అదేంటో మరి. ఏమండి, మనకు వచ్చిన పాట అయితే ఎవరు పాడినా వారితో పాటు చప్పట్లు కొడుతూ మనం కూడా పాడవలసిందిగా
మీకు మనవి చేస్తున్నాను. ఆ దైవ వర్తమానికులు, దైవ సేవకులు ఆల్రెడీ మన మధ్యలోకి వచ్చున్నారు కనుక మనం కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. ఇంకెవరైనా పాట పాడగలిసిన వాళ్ళు ఉంటే ఒక్క పాటకు అవకాశం ఇవ్వబడుతుంది. ముందుకొచ్చి పాడవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండమ్మా. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువగనే ఎల్లప్పుడు స్తుతి పాడెదన్. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదన్. ఆరాధన 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 నీ మేలకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. మంచిదండి. చక్కటి పాట పాడినటువంటి ఇద్దరు సిస్టర్స్ కి ప్రత్యేకమైన వందనాలు. సిస్టర్ శిరీష గారు ముందుకొచ్చి ఒక పాట పాడతారు. తదనంతరం మనం కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. గతకాలము నీ కృపలో నన్ను రక్షించి, దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి, నీ కనికరమే నాపై చూపించి, నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయ్యా. నా స్థితిగతులే ముందే నీ వెరిగి, ఏ కొదువే లేకుండా ఆశీర్వదించావయ్యా. నా దేవా నీకే వందనం, నా ప్రభువా నీకే స్తోత్రము. నా దేవా నీకే వందనం, నా ప్రభువా నీకే స్తోత్రము. గతకాలము నీ కృపలో నన్ను రక్షించి, దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి, కష్టాలు తీరక కన్నీరు ఆగక, దినమెంత వేదనలు నేనుండగా, నష్టాల బాటలో నా బ్రతుకు సాగగా, గతమంత శోధనలు పడి ఉండగా, కష్టాలు తీరక కన్నీరు ఆగక, దినమంత వేదనలు నేనుండగా, నష్టాల బాటలో నా బ్రతుకు సాగగా, గతమంత శోధనలు పడి ఉండగా, ఏ భయమునను ఆవరించక, ఏ దిగులునను కృంగదీయక, ఏ భయమునను ఆవరించక, ఏ దిగులునను కృంగదీయక, నా తోడు నీడవై నిలిచావు, నా చేయి పట్టి నడిపించావు. నా దేవా నీకే వందనం, నా ప్రభువా నీకే స్తోత్రము. నా దేవా నీకే వందనం, నా ప్రభువా నీకే స్తోత్రము. గతకాలము నీ కృపలో నన్ను రక్షించి, దినదినమున నీ దయలో నన్ను బ్రతి
బ్రతికించి. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు తన ఉచితమైన రెక్కల చాటున ఏమండి ఈ 10 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా కాపాడినందుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? 10కి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. 10 ఆజ్ఞలు, 10 తెగుళ్ళు, 10లాగా అనేక మార్లు బైబిల్లో 242 సార్లు 10 అనే అంకె వాడబడిందట. హల్లెలూయా. మంచిదండి, మన కార్యక్రమంలో ముందుకు వెళదాం. మరి మన మధ్య సిస్టర్ ఎస్తేర్ ఉంది. తను ముందుకు వచ్చి కొన్ని కంఠస్థ వాక్యాలు మనతో పంచుకుంటది. పాస్టర్ గారి యొక్క 2వ కుమార్తె కనుక తను చప్పట్లు కొడుతూ తన ప్రేమతో ఆహ్వానిద్దాం. రైట్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆదికాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. కీర్తనలు 103వ అధ్యాయం 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తనకు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. యోహాను 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం. 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, నిత్యము ఆయన సన్నిధి వెదకుడి. థ్యాంక్ యూ. ఇంకా గట్టిగా కొంచెం చప్పట్లు కొడదామా? యాక్చువల్గా 10th యానివర్సరీ అని చెప్పి 10 వాక్యాలు ప్రిపేర్ అయిందంట. 100వ వార్షికోత్సవం అయితే 100 వాక్యాలు ప్రిపేర్ అవుద్దేమో. అట్టి కృప దేవుడు తనకి దయచేయును గాక. రైట్. మరి మన మధ్య సాంగ్ రెడీగా ఉందండి. రైట్. మన మధ్య చిన్నపిల్లలు చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. మనందరము కూడా సిద్ధపడి వారు చిన్నగా డాన్స్ చేస్తూ ఉండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేద్దాం. ఫస్ట్ గ్రూప్ మన మధ్యలోకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అమ్మా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. ఆనందించండి, అందరూ ఆనందించండి, ఆరాధించండి, అందరూ ఆరాధించండి. ఆనందించండి, అందరూ ఆనందించండి, ఆరాధించండి, అందరూ ఆరాధించండి. చప్పట్లు కొట్టే గొంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి. చప్పట్లు కొట్టే గొంతులు విప్పి రక్షణ కీర్తన పాడండి. రక్షణ క్రీస్తుని కీర్తించండి, రక్షణ క్రీస్తుని కీర్తించండి. ఆనందించండి, అందరూ ఆనందించండి, ఆరాధించండి, అందరూ ఆరాధించండి.
కొట్టివారు కళ్ళారా చూస్తున్నారు, చెల్లారు చెల్లారా వింటున్నారు. కొట్టివారు కళ్ళారా చూస్తున్నారు, చెవిటివారు చెవులారా వింటున్నారు. మూగవారు మనసారా ఆడుతున్నారు, ఇంటివారు ఆశ తీరా ఆడుతున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. 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 ఆనందించండి, అందరూ ఆనందించండి, ఆరాధించండి, అందరూ ఆరాధించండి. Christmas, happy Christmas, happy Christmas, happy Christmas. కులపిచ్చోళ్ళ కళ్ళు తెరుచుకున్నారు, మతముచ్చోళ్ళు మనసు మార్చుకున్నారు. కులపిచ్చోళ్ళ కళ్ళు తెరుచుకున్నారు, మతముచ్చోళ్ళు మనసు మార్చుకున్నారు. దైవ మానవ సమాజం అన్నారు, దేవుని రాజ్యం దిగి వచ్చిందని అన్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. 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 ఆనందించండి, అందరూ ఆనందించండి, ఆరాధించండి, అందరూ ఆరాధించండి. మంచిదండి, బిడ్డలు ఎంతో చక్కగా నేర్చుకొని పర్ఫార్మెన్స్ చేశారు. దేవుడి కోసం అంటే ఏ పనైనా చేయడం అది ఆశీర్వాదకరం. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? రైట్, మనం ఒక చిన్న పల్లవ పాడదాం. ఇంతలోపు ఆ స్కిట్ మన మధ్య రెడీగా ఉంది. బిడ్డలు స్కిట్ తో రెడీగా ఉన్నారు. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన, లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన, నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచిన, యేసు నా చేయి విడచిన, చేయి పట్టుకో నా చేయి పట్టుకో. పాడండి. నే జారి యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా,
యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. నిలువగలనా ఒక నిమిషమైనను, నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. పాడదాం. నీ జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ప్రభువా, ఈ 10వ వార్షికోత్సవం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మా చేయి పట్టుకొని నడిపించిన దేవా, ఇకను కూడా మా చేయి పట్టుకొని నడిపించండి. ఇగో మా సేవకులకు అద్భుతమైన జ్ఞానాన్ని మీరు ఇచ్చారు ప్రభువా, అందుని బట్టి మీకు వందనాలు. ఈ లోకం ఎలా ఉన్నా సరే మా మందిరము లోకానికి అతీతంగా నడుస్తుంది, అందుని బట్టి మీకు వందనాలు. ఇంకను ఇలాగే కొనసాగేలాగా మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఇంకను ఈ లోకానికి అతీతంగా ఉండి మేము నడుచున్నట్లు మా చేయి పట్టుకొని నడిపించండి స్వామి. నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ, అవును ప్రభువా, ఓదార్పు నన్ను ఓదార్చేది మీరే ప్రభువా. నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. ప్రభువా, మా సంఘాన్ని చేయి పట్టుకోండి ప్రభువా. మేము జారిపోకుండా పడిపోకుండా ఇదే స్థిరమైన బుద్ధి కొనసాగులాగున యేసు నా చేయి పట్టుకో. నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, స్థిరమైన మనస్సు కలిగి మేమందరం నడిచినట్లు నా మా చేయి పట్టుకోండి ప్రభువా. పట్టుకో. సంఘమంతా ఐక్యముగా ఉండినట్లు మా చేయి పట్టుకోండి ప్రభువా. ఐక్యముగా ఉంచి మమ్మల్ని నడిపించండి. ఈ గొప్ప దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అనేక సంఘాలకు లేని ధన్యత ఇదిగో మీ ద్వారా ఆమోదముద్ర వేయబడి ఈ ప్రాంతంలో స్థిరపరచబడిన ఈ సంఘానికి మీరు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ 10వ వార్షికోత్సవ సభలలో తండ్రి, మేము కూడా బలముగా పాల్గొనడానికి మీరు అవకాశాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఇదిగో మీ దాసులను ప్రత్యేకపరుచుకున్నందుకు మీకు వందనాలు. వారిని అభిషేకించి క్షేమకరంగా మా మధ్యకి నడిపించినందుకు వందనాలు. మా చేయి పట్టుకొని మా ఈ జరగవలసిన కార్యక్రమాన్ని కూడా మీరే నడిపించమని నజరేయుడైన యేసు ప్రభు వారి దివ్య నామములో ఈ చిన్ని ఆరాధన మీ పాదాల చెంత అర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదామా? రైట్. మన మధ్య ఇప్పుడు స్కిట్ ఒకటి ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ స్కిట్ పేరు యెజుబేలు. ఏం పేరండి? యెజుబేలు అనే స్కిట్ ని మన ముందు ప్రదర్శించబోతున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అందరిని ఆహ్వానిద్దాం. మధ్యలో ఎవరు చప్పట్లు కొట్టకండి. ఏమండి? రైట్.